సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ గణపతి దేవాలయం, న్యూ బోయిన్పల్లి. ఒకే చోట ఇందరు కొలువై ఉండటం చాలా అరుదైన విషయం. నిత్య పూజలతో భక్తుల సందడిగా ఈ ఆలయం కలకలలాడుతూ ఉంటుంది.
అలాగే ఇక్కడ నవగ్రహాలకు పూజలు నిత్యం జరుగుతాయి. గ్రహదోషాలు ఉన్నవారు, దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇక్కడ పూజలు, ప్రదక్షిణాలు చేస్తుంటారు. నవగ్రహాలలో ఏ దోషం ఉన్నవారైనా వారికి ప్రత్యేక జపాలు, శాంతులు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఆలయంలో పూజల గురించి, స్వామి మహిమల గురించి ఆలయ అర్చకుల మాటల్లో విందాం. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం గణానాం తవా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీద సాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. భక్తులందరికీ నా యొక్క నమస్కారము. శ్రీ గణేశ దేవాలయము, భావన ఎంక్లేవ్, న్యూ బోయినపల్లి వెలిసెల్లిన శ్రీ మహాగణపతి ఆలయం నందు మా యొక్క నామధేయము త్రినాథు. అలాగే సుధురి శుక్లా గారు శ్రీ మహాగణపతి ఆలయం నందు ప్రతి ఒక్క రోజు స్వామివారికి నిత్య కైంకర్య సేవలు, అర్చనలు, అభిషేకాలు. ఉదయం పూట 6 గంటలకు అభిషేకము, ఆ తర్వాత స్వామివారికి అర్చన, ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ అర్చనలు చేస్తూ ఆ తదుపరి మధ్యాహ్నం 11కి మహానైవేద్యము. ఆ తదనంతరము సాయంత్రం పూట 5:30 గంటలకి మరలా గుడి సాయంత్రం పూట తెరిచి ఉంటుంది. ఆ తర్వాత 5:30 నుంచి 9 గంటల వరకు రాత్రిపూట వరకు ఉంటుంది. ప్రత్యేకంగా మన గణేశ దేవాలయం నందు విశేష పూజా కార్యక్రమం అనగా ప్రతి నెల వచ్చేసేసి శుక్లపక్షము, కృష్ణపక్షంలో చవితి నాడు సంకటహార చతుర్థి అని ఉంటుంది. ఆ యొక్క సంకటహార చతుర్థి నాడు ప్రతి ఒక్క భక్తులు ఇందులో అందరూ వచ్చి ఆ యొక్క సంకట నాశనం అంటే ఆ యొక్క సంకటహార చతుర్థికి ఆయన అనుకున్న కోరికలు, భక్తులు అనుకున్న కోరికలు చేస్తారని ఆ యొక్క స్వామివారు అనుగ్రహంతో ప్రతిరోజు ఆ యొక్క చవితి నాడు స్వామివారికి విశేష అలంకరణ, ఉదయం పూట ప్రతి ఒక్క భక్తులు వచ్చేసేసి స్వామివారికి పంచామృతాలు అభిషేకము అట్లానే అన్నీ ఇచ్చేసి పంచామృతాలు ఇచ్చేసేసి సంకల్పము చేసుకున్న తర్వాత ఆ యొక్క సంకల్పములో ప్రాతకాల సమయార్థేన పంచామృత సంకల్పార్థం ప్రదోషకాలయుక్తేన పంచామృత అభిషేక పూజార్థం కరిష్యే. అంటే ప్రాతకాల సమయమునందు సంకల్పారాధన చేసి ఆ తర్వాత సాయంకాలమునందు ఆ యొక్క స్వామివారికి పంచామృత అభిషేకం చేసి ఆ యొక్క చంద్రోదయ సమయమునందు ఆ యొక్క ప్రతి ఒక్కరూ ఆ యొక్క భక్తులు చంద్రోదయ సమయమున ఈ యొక్క గణపతి స్వామివారికి హారతి, ఆ తర్వాత ఆ యొక్క చంద్రోదయ దర్శనం అయిపోయిన తర్వాత మాత్రమే ఆ యొక్క భక్తులు సంకట చతుర్థి వ్రతాన్ని విరమణ చేసుకుంటారు. ఓం శ్రీ గణేశాయ నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవర శంభో శంకర. నా పేరు వెంకటరమణ అండి, దాచిపల్లి వెంకటరమణ. నేను ఇక్కడ లోకల్లోనే ఉంటాను. మన ఈ గుడికి కనీసం నేను 10 to 15 years నుంచి వస్తున్నాను. సకల దేవతలు ఉంటారండి, లింగమూర్తి, వినాయకుడు, అమ్మవాళ్ళు అందరూ ఉంటారు. చాలా తృప్తిగా ఉంటుంది. స్పెషల్ ఏంటంటే
సంకష్ట చతుర్థి రోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ మంత్రపుష్పము, హారతి, భోజన సదుపాయాలు అన్నీ ఉంటాయండి. నెక్స్ట్ సంకష్ట చతుర్థి రోజు అనుకున్న కార్యక్రమం జరుగుద్దని చెప్పేసి అందరు నమ్మకం అండి. తప్పకుండా జరుగుద్ది కూడా, అది నమ్మకం పెట్టుకోవాలి మనం. జై శ్రీ గణేష్. నా పేరు అలేఖ్య. నేను 4 years నుంచి ఇదే బోయిన్పల్లి ఏరియాలో ఉంటున్నాము. సో నేను ఈ టెంపుల్కి రాబట్టి 3 years పైనే అవుతుంది. సో ఫస్ట్ నేను స్టడీ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేసినప్పుడు నేను ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేదాన్ని. అంటే మనసులో కోరికలు నెరవేరాలని, జాబ్ దొరకాలని నేను బాగా వేడుకున్నాను. మా అమ్మగారు చెప్పారు నాకు. సో అప్పటి నుంచి ఈ గుడి నాకు తెలుసు. నేను 3 years నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. అండ్ ఇక్కడ స్పెషాలిటీ చాలా, అందరి దేవుళ్ళవి విగ్రహాలు అన్నీ ప్రతిష్ఠించి ఉంటాయి. సో అందరిది దర్శనం చేసుకొని వెళ్తుంటాను. సో ఈరోజు నేను వచ్చింది నా పుట్టినరోజు కారణంగా నేను ఈరోజు వచ్చాను. నమస్తే అండి, నా పేరు స్వప్న. ఇక్కడ ఈ వినాయకుడి గుడి 1998లో స్థాపించారు. ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా ఎంతో నమ్మకమైన గుడి. ఇప్పుడు ఈ మధ్య అందరూ కూడా చాలా ఇక్కడ స్వామిని చాలా నమ్ముతున్నారు. మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈ స్వామి అంటే మాకు నిజంగా చాలా నమ్మకము. నా స్కూల్ డేస్ నుంచి కూడా నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. మా వెడ్డింగ్ యానివర్సరీకి, బర్త్డేస్కి కంపల్సరీగా స్వామిని వచ్చి దర్శనం చేసుకుంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు లితిక. నేను ఇప్పుడు సుతం పత్రం చెప్తున్నాను. అయితే చెప్తానంట. సుతం, బదలం, విశ్వం, శశివల్లం, చతుర్భుజం, పేతనవలం, దాయే, సర్వవితోప శాంతయే. గణేశాయ నమః. నా పేరు అమిత్ కుమారు. నేను ఇక్కడ వచ్చి బోయినపల్లి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి సంది నేను కంటిన్యూ డైలీ వస్తాను ఆ గుడికి. ఇక్కడ ఏమైనా మనకు కోరికలు ఉంటే అన్నీ పూర్తి అవుతాయి. మనం ఎప్పుడైతే రాము మాకు మంచిగా అనిపించదు. అందుకే మేము డైలీ ఇక్కడ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు. దుర్గామాత, సంతోషి మాత, వెంకటేశ్వర స్వామి, ఓం భోలేనాథ్ భగవాన్, సో అన్ని దేవతలు ఉన్నాయి. సో మేము నవగ్రహాలు భగవాన్ ఇక్కడ వచ్చి మీకు మనోకామన అన్నీ వచ్చి దర్శనం చేసుకోండి. మీరు ఏమైనా ఉంటే మీ అన్నీ పూర్తి అవుతాయి. ప్రతి వారు తప్పనిసరిగా దర్శించి తరింపదగిన దివ్యశ్రీ గణేశ మందిరం. జై గణేశాయ నమః. ఇదండి ఇవాల్టి ఆలయ దర్శన కార్యక్రమం. మరో ఆలయ దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.